హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. మటన్ కర్రీ రెసిపీ ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేనైతే పాత్రను పెట్టుకుని దానిలోకి మన మటన్ కర్రీ 1/2 kg మటన్ అయితే తీసుకున్నాం. సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నాను. కేజీకి 100 గ్రాముల ఆయిల్ వేసుకుంటారు కాబట్టి 100 గ్రాముల ఆయిల్లో కొంచెం సుమారుగా తగ్గించి వేసుకుని నేనైతే 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకుని సన్నని మంట మీద దోరగా వేయించుకున్నాను. చూశారు కదా, 1/2 kg మటను లేత మటన్ అయితే మనం చక్కగా ఇలా కుక్కర్లో కాకుండా చట్టిలోనే వండుకోవచ్చు. అదే ముదురు మటన్ అయితే గనక మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ రానిస్తేనే మనకి మటన్ అయితే బాయిల్ అవుతుంది. నేనైతే 1/2 kg లేత మటన్ తీసుకున్నాను, అందుకనే కుక్కర్లో అయితే పెట్టడం లేదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకున్నాక మాంసం వేసి మూత పెట్టి సన్నని మంట మీద దానిలో వాటర్తో అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. గసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి మెత్తని పేస్ట్ చేసుకున్నాను. చూశారు కదా, మాంసంలో నుంచి నూనె అయితే బయటకు వచ్చింది. ఇలా నూనె వదులుతున్నప్పుడు మనకి నీరంతా ఇంకిపోయినప్పుడు మనము కూరకు సరిపడినంత పసుపు, అలాగే కూరకు సరిపడినంత ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పసుపు ఉప్పు ముక్కలన్నింటికి కూడా పట్టేటట్లయితే కలుపుకోవాలి. మనకి ఇంకా ఏమైనా మటన్లో వాటర్ ఉన్నట్లయితే ఈ ఉప్పు వేసుకున్నాక ఆ వాటర్తో కూడా మటన్ అయితే ఉడకడం జరుగుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ బయటికి వస్తున్న సమయంలో గసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి మెత్తని పేస్ట్ చేసుకున్నాం కదా, మన మసాలానే కూరకు రుచి. ఆ మసాలానైతే ఈ సమయంలో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మసాలా ఎంత అనేది మన యొక్క కూర క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/2 kg మటన్కి గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఈ విధంగా మసాలానైతే తీసుకున్నాను. ఇప్పుడు మనము మసాలాను కూడా ఈ ఆయిల్లో మాంసానికి పట్టేటట్లుగా అయితే ఒక 5 నిమిషాలైతే వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా వేయించుకున్నాక మన కూరకు సరిపడినంత కారం అయితే తీసుకుంటున్నాను. 1/2 kg మటన్కి 3 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇలా మనం కారం వేసుకుని కూర అంతా కూడా ముక్కలకు పట్టేటట్లయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము 1/2 kg మటన్కి 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వీలైతే కాచిన నీళ్ళని యాడ్ చేసుకోండి. కూర మనకి త్వరగా ఉడుకుతుంది, ప్లస్ కూర కూడా టేస్ట్ ఉంటుంది. వేడి నీళ్ళు, ఇలా వేడి నీళ్ళని కలుపుకున్నాక 1/2 లీటర్ని నేనైతే కలుపుకుని సన్నని మంట పెట్టుకుని మూత పెట్టి కూరనైతే ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే చేపల కూరకి ఉడకడం తక్కువ సమయం పడుతుంది, మాంసం కూరలకి ఉడకడం ఎక్కువ సమయం పడుతుంది. ఇలా నేను 15 నుంచి 20 నిమిషాల వరకు వాటర్ పోసిన తర్వాత మీడియం మంట మీద అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలో మనం ఏ గరం మసాలాలు, పొడి మసాలాలు వేయవలసిన అవసరం లేదు. ఇలా చేసుకున్నట్లయితే మన కూర రెడీ అయిపోయినట్లే. మన కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.